రైట్ ఇక ఫస్ట్ టాపిక్ చూసుకుంటే టాప్ 4 లో రేవంత్ రెడ్డి నోటి దురుసు వాగుడు కాంగ్రెస్ నేతల చావుకొచ్చింది. రేవంత్ పలికిమాలిన మాటలను సమర్థించలేక తుక్లక్ వాగుడుతో రేవంత్ అబాస్పాలవుతున్నాడు. హిట్లర్ ఆదర్శమంటూ నిన్న రేవంత్ అడ్డగోలు వాగుడు వాగాడు. హిట్లర్లా బిల్డప్ ఇవ్వబోయి నేషనల్ మీడియా ముందు అడ్డంగా బుక్కయ్యాడు. హీరోలా బిల్డప్ ఇవ్వబోయి బొక్కా బోర్లా పడ్డాడు హిట్లర్. హైడ్రా పేరుతో చేస్తున్న విధ్వంసాన్ని ఏదో ఘనకార్యం చేస్తున్నట్టు రేవంత్ ప్రగల్భాలు పలికాడు. ఇరాన్ యుద్ధంలో ఇళ్లను కూల్చినట్టు కూల్చేశానని రేవంత్ గొప్పలకు పోయి తిప్పలు పడ్డాడు. కానీ రేవంత్ బిల్డప్ ప్లాన్ అక్కడే బెడిసికొట్టాయి. నరహంతకుడైన నియంత హిట్లర్ ఆదర్శమేంటని దేశవాసులు దుమ్మెత్తిపోస్తున్నారు. రేవంత్ అజ్ఞానపు కూతులను ఆధారాలతో సహా నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. మాజీ సీఎంలు ఇతర నేతలు కూడా చీకొట్టడంతో రేవంత్ కవరింగ్ ప్లాన్ మొదలుపెట్టాడు. రేవంత్ మాటలను కవర్ చేసేందుకు మంత్రులు కాంగ్రెస్ నేతలు నానా తంటాలు పడుతున్నారు. హిట్లర్ లాంటి వాడిని రేవంత్ అనలేదని బుకాయించలేక ఆపసూపాలు పడుతున్నారు. హైడ్రాను చట్ట ప్రకారమే పనిచేస్తుందని అబద్ధాలతో మాయ చేస్తున్నారు. హైడ్రా చట్ట ప్రకారమే పనిచేస్తే హైకోర్టు 10 సార్లు ఎందుకు మొట్టికాయలు వేసింది? హైడ్రా బోర్డులు పీకి పారేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది నిజం కాదా? హైడ్రా నిజాయితీగా పనిచేస్తే పేదల ఇళ్లు మాత్రమే ఎందుకు కూలుతున్నాయి? రేవంత్ అన్న తిరుపతి రెడ్డి ఇంటిని ఎందుకు కూలగొట్టలేదు? పొంగులేటి దురాక్రమణల జోలికి ఎందుకు పోవట్లేదు? మంత్రి వివేక, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళ కబ్జాలు హైడ్రాకు కనబడట్లేదా? కనికరం లేకుండా వేలాది మంది పేదల బతుకులను రోడ్డుపాలు చేసిన హైడ్రాకు పెద్దలెందుకు కనిపించట్లేదు? గత ప్రభుత్వ హయాంలో ప్రగతి భవన్ నాజీల బంకర్ అంటూ తప్పుడు కూతలు కూస్తున్నారే, మరి నాజీల బంకర్ లాంటి ప్రగతి భవన్లో ఇప్పుడెవరుంటున్నారు? ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి సీతక్కకు ఎందుకు కేటాయించినట్టు? రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అడిగి తెలుసుకుందాం. ప్రదీప్ చెప్పండి, రేవంత్ రెడ్డి నోటి దురుసు వాగుడు కాంగ్రెస్ నేతలకు తలనొప్పిగా మారింది. హిట్లర్ ఆదర్శం అంటూ నిన్న రేవంత్ అడ్డగోలు వాగుడు వాగాడు. ఇప్పుడేమో రేవంత్ కవరింగ్ ప్లాన్ మొదలు పెట్టాడు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రేవంత్ రెడ్డి అయితే పిసిసి అధ్యక్షుడిగా ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అయితే ఆనాడు సమర్థించవచ్చు. ఎందుకంటే ప్రతిపక్షం ఉన్నప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడారు, ఇష్టం వచ్చిన బూతులు వాడారు. అయితే ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు అగ్రెసివ్ కావచ్చు, ఆదర్శంగా కావచ్చు మాట్లాడారు అనుకున్నారు. కానీ ఈ రోజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 30 నెలలు గడుస్తున్నా ఆయన మాట తీరులో మార్పు రాలేదు. ఆనాడు ఏదైతే నోటి దుర్సు ఏదైతే మాట్లాడినటువంటి మాటలు లాభం చేస్తే ఈ రోజు ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ప్రభుత్వానికి అటు పార్టీకి తలనొప్పిగా మారినటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. అధికారం చేపట్టిన నాటి నుంచి రేవంత్ రెడ్డి వాడుతున్నటువంటి భాష పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత కావచ్చు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అటు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలను కవర్ చేయలేక కాంగ్రెస్ నేతలు మంత్రులు నానా తంటాలు పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. తాజాగా బెంగళూరు వేదికగా ఆయన మాట్లాడినటువంటి హిట్లర్ తనకు ఆదర్శం అని చెప్పి హిట్లర్ ఆదర్శంగానే హైడ్రాను ఏర్పాటు చేశామని చెప్పారు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టడాల కంటే కూల్చివేతలు ఎక్కువగా జరిగి ముఖ్యంగా పేదల ఇండ్ల మీద బుల్డోజర్ పాలన అనే విధంగా ప్రతి శని ఆదివారాలు, ఎందుకంటే హైడ్రా చేస్తున్నటువంటి కార్యకలాపాలకు సంబంధించి హైకోర్టు అనేక సార్లు చివాట్లు పెట్టింది. కోర్టు సెలవులు ఉన్నప్పుడే ఈరోజు హైడ్రా యాక్టివిటీ జరుగుతున్నటువంటి తీరు. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలకు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ రోజు ఆయన హిట్లర్స్ ఆదర్శంగా తీసుకొని పనిచేస్తున్నాం అని చెప్పినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆ దేశవ్యాప్తంగా వివాదాస్పదమైనటువంటి పరిస్థితి. దాన్ని కవర్ చేయడానికి మంత్రులు తంటాలు పడుతున్నటువంటి పరిస్థితి చూస్తాం. కొంచెం క్రితమే మంత్రి శ్రీధర్ బాబు ఈ హిట్లర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ రకంగా మాట్లాడారు, ఎందుకు హిట్లర్ ను తీసుకోవాల్సి వచ్చిన అంశానికి సంబంధించి తంటాలు పడుతూ వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున ఇది ఒక చర్చ జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి ఏదైతే ఒంటెత్తు పోకడల వల్ల పార్టీ ఏదైతే అధికారంలో వచ్చిన తర్వాత మరోసారి దాదాపు 25 ఏళ్ల పాటు కాంగ్రెస్ కనుమరుగయ్యేటువంటి ప్రమాదం ఉందనేది ఒరిజినల్ కాంగ్రెస్ నేతల వాదన. ఎందుకంటే ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఆయన మాట్లాడుతున్నటువంటి భాష సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తా ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డి ఏ సభకి వెళ్ళినా లేదా ఏ సమావేశానికి వెళ్ళినా వ్యక్తులపైన ఏదైతే మాటల దాడి, భాష బూతులు మాట్లాడడం వంటి చర్యలకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా కొంత వ్యతిరేకత అయితే వస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు హిట్లర్ అంశాన్ని తీసుకోవచ్చు, లేదా చాలా వరకు ఆయన వ్యక్తిగతంగా దూషణలు తీసుకున్నటువంటి పరిస్థితి, వ్యక్తుల మరణాలు కోరుకున్నటువంటి మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, అనేక అంశాలు ప్రతి
సభలో బహిరంగ సభలో ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమైనటువంటి పరిస్థితి. వాటిని ఏదైతే కవర్ చేయలేక మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర నేతలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. దాన్ని ఆ తర్వాత వివరించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తా ఉంది. రేవంత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం అయితే మారినటువంటి పరిస్థితి. అయితే ఏ రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి సమర్థించుకుంటారు ఈ అంశాలకు సంబంధించి అయితే చూడాల్సింది. గతంలో 10 ఏళ్ల కాలంలో అనేక విమర్శలు ఆనాటి ప్రభుత్వం పైన చేస్తున్నారు. కానీ అంతకంటే ఎక్కువగా ఈ రోజు తప్పులు చేస్తున్నారనేది సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలే తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. ఆనాడు మనం విమర్శించాం, కానీ ఇప్పుడు ఎలా ఆ రకంగా చేస్తామనే దానికి సంబంధించి అంతర్గతంగా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి హిట్లర్ వ్యాఖ్యలను అయితే అంతర్గతంగా అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తాం. ప్రదీప్ చెప్పండి, ఇక ఆనాటి ప్రభుత్వ హయాంలో ప్రగతి భవన్ నాజిల బంకర్ అంటూ తప్పుడు కూతలు కూస్తున్నారు. మరి ఈ రోజు అదే ప్రగతి భవన్ లో ఉంటున్నారు కదా, అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఆ రోజు అనేక ప్రగతి భవన్ సంబంధించి అనేక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు ఉన్నాయని చెప్పారు. అనేకమైనటువంటి నోటికి వచ్చినటువంటి విమర్శలు, ఆరోపణలు ఆనాటి ప్రగతి భవన్ పై చేసినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు అదే భవన్ లో ఉంటున్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క లేదా సీతక్కకు సంబంధించి ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పుడు ఏ రకంగా అక్కడ అరేంజ్మెంట్స్ ఉన్నాయి, ఏ రకంగా బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ ఉన్నాయంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఏదైతే బట్టగాల్సి మీదేస్తామన్న తీరులో ఆనాడు రేవంత్ రెడ్డి వ్యవహరించారు. కానీ ఇప్పుడు ఆయన అంతకంటే ఎక్కువగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో క్యాంపు కార్యాలయం నిర్మించుకున్నటువంటి పరిస్థితి. దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టి చేసుకున్నటువంటి పరిస్థితి. ఇది ఎక్కడైతే ప్రారంభం అఫీషియల్ గా చేయాల్సి ఇస్తే కొంత మళ్ళీ బదనం అవుతాం అనే యాంగిల్లో తనంతట తాను పూజ చేసుకుని కార్యకలాపాలు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఫ్యూచర్ సిటీలో కూడా భారీ భవనం అయితే నిర్మించి ఉన్నారు. ఆ రకంగా ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి, అటు ఉప ముఖ్యమంత్రి ఖమ్మంలో క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే వాళ్ళ వ్యక్తిగతాలకు సంబంధించి ఏదైతే విలాసాల కోసం అయితే భవనాలు నిర్మిస్తున్నారు, కానీ పేదల ఇండ్లు కూల్చేస్తున్నారు. దానిపైన కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. రెండోది ముఖ్యంగా ఆయన మాట్లాడుతున్న భాషను ఇప్పటికైనా ఏదైతే కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సందర్భం లేకుండా మాట్లాడడంతో కొంత వివాదాస్పదం అవుతుందని చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తాం. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి గొంతును అణిచివేయాలనే ధోరణితో కాంగ్రెస్ పనిచేస్తుందని మండిపడ్డారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నే కృషాంక్. అవినీతి, పరిపాలన వైఫల్యాలు, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు, నోటీసులు, సోషల్ మీడియా ఆంక్షలతో బెదిరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ఇటీవల సీఎం రేవంత్ హిట్లర్ను పొగుడుతూ ఒక ఉపన్యాసం చేశాడు. అయితే ఉపన్యసించిన రేవంత్ రెడ్డిని వదిలేసి ఎక్స్లో ఆ వీడియో పోస్ట్ను తొలగించాలని నోటీసు పంపడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని దుయ్యబట్టారు. నాజీ యూనిఫామ్ ధరించిన సీఎం రేవంత్ లక్షల మంది అమాయక ప్రజల ఊచకోతకు కారణమైన హిట్లర్ హంతక బృందాన్ని పొగడడం నేరం కాదా అని ప్రశ్నిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్ చెప్పండి, ఇక ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు, నోటీసులు, సోషల్ మీడియా ఆంక్షలతో బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నే కృషాంక్. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇవాళ ఏదైతే మొన్న ఒక ఈవెంట్కి వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ఏదైతే హిట్లర్ గా పోల్చుకోవడం, తాను తానే హిట్లర్ గా పోల్చుకోవడంతో పాటు హైడ్రా హిట్లర్ కు ఒక ఫేవరెట్ సంస్థ అంటూ కూడా ఏదైతే చేసిన వాక్యంలో ఇది తీవ్రంగా ఖండించాల్సిన అవసరం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కృషాంక్ చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే తాను హిట్లర్ గా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నేను హిట్లర్ అని చెప్పినాక ఎక్స్వేదికగా పంచుకుంటే ఇవాళ దానిపై నోటీసులు ఇవ్వడం కావచ్చు, దానిపై అనేక రకాలుగా వేధించే కుట్రలు చేస్తున్నా, ప్రశ్నించే గొంతుకులను అణిచివేసే కుట్రలు చేస్తున్నట్లు ప్రధానంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే ఇవాళ మన్నే కృషాంక్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాన్ హిట్లర్ గా ఇష్టమైన పదమని అన్నారు. నాజీ నాయకుడు అడాల్ఫ్ హిట్లర్ స్ఫూర్తితో హైడ్రాన్ ఏర్పాటు చేశామని చెప్పారు. దీన్ని నేను ఎక్స్వేదికగా స్పందిస్తే ఇవాళ దీనిపై నాకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇవ్వడమే కాకుండా స్వయంగా ఈ నోటీసులు ఇచ్చిన విషయం అంటే ఏదైతే ఎక్స్ కు ఒక లేఖ రాశారో, ఎక్స్ లేఖ రాసిన దాంట్లో ఇవి తొలగించాలి. ఈ తొలగించడంతో పాటు నేనైతే ఏదైతే నేను పెట్టానో దానికి సంబంధించి సదరు వ్యక్తికి తెలియకుండా ఉండాలని చెప్పేసి కూడా అందులో పేర్కొన్నట్లు చెప్పారు. అయితే ఇది పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది. ఇది
పూర్తిగా ఒక రాజ్యాంగాన్ని అవహేళన చేసే విధంగా ఉన్నట్లు కూడా క్రిషాంక్ వెల్లడించారు. అయితే నాజీ నాయకుడు అడాల్ఫ్ హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా ఏర్పాటు చేసిన విషయం స్వయంగా రేవంత్ రెడ్డి ఒక జాతీయ మీడియా జాతీయ స్థాయిలో ఉండే ఒక హిందూ పేపర్ నిర్వహించిన ఈవెంట్ లో చెప్పడం, ఇది హైడ్రా ద్వారా పేద ప్రజల ఇల్లు కూల్చామని రేవంత్ రెడ్డి స్పష్టమిచ్చారు. అయితే హిట్లర్ పేరు వింటే ఇప్పటికీ ప్రపంచం భయపడుతుంది. రాజ్యాంగ స్ఫూర్తి ఉండాలని కేసీఆర్ అంబేద్కర్ పేరును సెక్రటరీ పెట్టారు. రేవంత్ రెడ్డి హిట్లర్ తో పోల్చుకుంటే దాని గురించి పోస్ట్ చేసి నాపై కేసులు పెడతారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ ముఖ్యమంత్రి హిట్లర్ తో పోల్చుకోవడం సిగ్గుచేటు అంటూ కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి దేశాన్ని రాష్ట్రాన్ని అవమానిస్తున్నారు. సైబర్ క్రైమ్ ను సైబర్ డ్యామేజ్ కంట్రోల్ గా బ్యూరోలో నడుస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటూ కూడా ఎద్దేవా చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి హిట్లర్ ప్రభుత్వం నడుస్తుంది. కేసు పెట్టిన సమాచారం మాకు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టాలని కూడా చూస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భం గుర్తు చేశారు. అయితే రేవంత్ రెడ్డి తెలంగాణలో హిట్లర్ విగ్రహాలు పెట్టారేమో భవిష్యత్తులో కూడా ఎద్దేవా చేశారు. బరాబర్ నేను చేసిన పోస్టును తొలగించాను. A to Z రేవంత్ రెడ్డి అవినీతిని బయట పెట్టాం. ఆ స్కామ్ కు సంబంధించిన పోస్టర్లు వేస్తే కూడా ఆనాడు A to Z స్కామ్ కు సంబంధించి పోలీసులు మా దగ్గర ఉండే బీఆర్ఎస్ కార్యకర్తలు తీసుకెళ్తే స్వయంగా నేనే వేసాను ఆ పోస్టర్లు అంటూ చెప్పిన మాకు ఎలాంటి భయం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదంటూ కూడా మరొకసారి గుర్తు చేశారు. అయితే బీజేపీలో సొంత పార్టీ ఎంపీ పైన వాళ్ళ పార్టీ ఎంపీ అంచెడు పోస్టర్లు వేసుకుంటున్న విషయాన్ని కూడా సందర్భం గుర్తు చేశారు. అయితే ప్రధానంగా హిట్లర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కంట్రోల్ బోర్డు ఎన్నికలు తొందరలోనే పెట్టాలని కూడా సందర్భం గుర్తు చేశాం. అయితే ఏదైతే హిట్లర్ స్ఫూర్తికి ఏ రాజకీయ నేత చెప్పలేదు, హిట్లర్ ప్రపంచ నియంత అని కూడా చదువుకున్నాం. కానీ అదే హిట్లర్ ఇవాళ రేవంత్ రెడ్డి నచ్చడం వెనుక అంతర్యం ఏంటి? భవిష్యత్తులో హిట్లర్ విగ్రహాలు కూడా తెలంగాణలో పెడతారేమో అనే సందేశం ఉంది అని చెప్పేసి సందేహం ఉందని కూడా సందర్భం చెప్పుకోవచ్చు. తన దేశం ఉన్న ప్రజలను చంపిన చరిత్ర హిట్లర్ కు ఉంది. తెలంగాణ ప్రజలు ప్రమాదంలో ఉన్నారు, హిట్లర్ వారసుడిని నేనే అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించుకున్న సందర్భాన్ని చూస్తుంటే ఆ తీవ్రవాద చట్టాలను సామాన్య ప్రజలపై ప్రయోగిస్తారేమో ఆందోళన కలుగుతుందంటూ కూడా గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి హిట్లర్ పాలనలో మరొకసారి భంగపాటే కలుగుతుందని కూడా గుర్తు చేశారు. అయితే రేవంత్ రెడ్డి పదే పదే తన వాక్యాన్ని తానే హిట్లర్ తో పోల్చుకోవడం, తానే హిట్లర్ కు నచ్చిన హైడ్రా అంటూ కూడా పోల్చుకోవడంతో ఆ ట్విట్ దానికి సంబంధించిన దాన్ని మాత్రమే నేను ఎక్స్వేదిగా స్పందిస్తే నాపై కేసులు పెడతారా, నాపై కుట్రలు పన్నుతారా, నాపై అక్రమ కేసులు పెడతారా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసి ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా ఖచ్చితంగా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటా. కేవలం తనకి తాను పోల్చుకున్న మాటల్ని నేను ఎక్స్వేదిగా స్పందిస్తే ఎక్స్కు లేఖ రాయడం వెనుక అంతర్యం ఏంటంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా తను హిట్లర్ పాలన కొనసాగిస్తున్నారు. ఇవాళ హైడ్రా పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇవాళ హైడ్రా పేరుతో ఇవాళ తెలంగాణ ప్రజలు పేద ప్రజలు ఇవాళ అడగచ్చిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ ఈ 2.5 సంవత్సరాలు హిట్లర్ పాలన కొనసాగుతుంది. ఇవాళ హిట్లర్ లాంటి నియంత ఇక్కడ మనకు దాపరమైందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముమ్మాటికి ఇవాళ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాల్సిన, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఇమేజ్ రేవంత్ రెడ్డి దెబ్బతీస్తున్న విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ ను ఎవరు ప్రోత్సహిస్తుందో వాళ్ళ ప్రజలు అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి లాంటి న్యాయ వంచకుడి వల్ల తెలంగాణను పాలిస్తుందంటే ఖచ్చితంగా ఇది తెలంగాణ ప్రజల దురదృష్టం అంటూ కూడా గుర్తు చేశారు. ఇవాళ ఏదేమైనప్పటికీ హిట్లర్ నచ్చిన వ్యక్తి హిట్లర్ లాంటి పాలన కొనసాగించడం వల్ల మరొకసారి తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజానికం ఆలోచించాల్సిన అవసరం ఉంది. హిట్లర్ లాంటి పాలన ఇక్కడ కొనసాగించడంతో ఇవాళ హైడ్రా లాంటి ఒక సంస్థ ఇవాళ తెలంగాణ పేద ప్రజల బతుకులను సిద్ధం చేస్తుంది, తెలంగాణ బతుకులను ఇవాళ ఆగం చేస్తుంది. ఎందరో మంది పేద ప్రజల్ని ఇవాళ రోడ్డున పడేసిన పరిస్థితి వల్ల ఈ హిట్లర్ పాలనలో కొనసాగుతున్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. పక్కాగా హిట్లర్ అంటే హిట్లర్ లాగానే వివరిస్తున్న రేవంత్ రెడ్డికి మరికొద్ది రోజుల్లో చర్మగీతం పాడే రోజు దగ్గరకు వచ్చినాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తన హిట్లర్ పాలనను ఇక్కడ సమర్థిస్తుందో లేదో చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా గుర్తు చేశారు. ఏదేమైనప్పటికీ ఇవాళ తెలంగాణలో హిట్లర్ పాలనకు చర్మగీతం పాడాల్సిన అవసరం ఉంది. అలాంటి హిట్లర్ పాలన నేను పెట్టినందుకు, నాపై కేసు పెట్టినందుకు ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తూనే ఉంటా, భయపడాల్సిన పనే లేదంటూ కూడా మరొకసారి చెప్పారు. ఏదేమైనప్పటికీ ఇవాళ రేవంత్ రెడ్డి పాలనకు ఐపీఎస్ అధికారులు సైతం ఈ విధంగా వివరించడం సరికాదంటూ కూడా ఆ పోలీసు యంత్రాంగాన్ని కూడా ఇవాళ ఒక రకంగా హెచ్చరించారు క్రిషాంక్ అని చెప్పుకోవచ్చు. నిఖత్. రైట్, థ్యాంక్ యూ లివిల్. ఖమ్మం అంబేద్కర్ సెంటర్ లో భూదాన్ నిర్వసితులు కదం తొక్కారు. తమ ఇళ్లను అన్యాయంగా కూల్చేశారని బీసీ ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. 720 ఇళ్లను కూల్చి 311 భూదాన్ నిర్వసితులకు పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్లతో సంబంధం లేకుండా వెలుగుమట్ల భూదాం బాధితులకు ఇళ్ల స్థలం ఇచ్చి
ఇల్లు కట్టివ్వాలని డిమాండ్ చేశారు. భూదాన్ భూమిలో కూల్చిన ఇంటికి అదే స్థలంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఇదే అంశంపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తెలంగాణ గవర్నర్ సీఎం రేవంత్ రెడ్డికి ఉత్తరాలు రాశామని తెలిపారు. మంత్రులు, అధికారులు ఆస్తులను జప్తు చేసి భూదాన్ నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఖమ్మం ప్రతినిధి సాంబా శివరావు మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాంబా, చెప్పండి. ఇక ఖమ్మం అంబేద్కర్ సెంటర్లో భూదాన్ నిర్వాసితులు కదం తొక్కారు. ఇందిరమ్మ ఇళ్లతో సంబంధం లేకుండా వెలుగుమట్ల భూదాన్ బాధితులకు ఇళ్ల స్థలం కేటాయించి ఇల్లు కట్టివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సాంబా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి రాష్ట్రీయంకి దాదాపు 4 నెలలు కావస్తుంది. ఫిబ్రవరి 24వ తేదీన ఉన్న పలంగా జేసీబీలు తీసుకొచ్చి ఖమ్మం వెలుగుమట్ల సమీపంలో ఉన్నటువంటి మొత్తం భూదాన్ భూముల్లో ఉన్నటువంటి 720కి పైగా ఇళ్లను నేలమట్టం చేసి కూల్చేశారు. అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలను నిరాశ్రయం చేశారు. అప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు రావడం, ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు విమర్శలు చేయడం, దాడి చేయడం, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేదల పక్షాన ఖమ్మం వచ్చి కొట్టాడినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి పెరిగి భూదాన్ భూముల్లోనే వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తాము, అక్కడే ఇల్లు కట్టిస్తామని చెప్పి నాడు ప్రభుత్వం ప్రామిస్ చేసినటువంటి ప్రభుత్వం మాట తప్పింది అంటూ ఇవాళ భూదాన్ భూములకు సంబంధించిన నిర్వాసితులు పెద్ద ఎత్తున కదం తొక్కారు. ఖమ్మం అంబేద్కర్ సెంటర్ లో నిరసన ర్యాలీ నిర్వహించారు. భారత రాష్ట్రపతి, అట్లాగే భారత ప్రధానితో పాటు తెలంగాణ గవర్నర్, ముఖ్యమంత్రితో పాటు ప్రధాన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకుడికి వాళ్ళు లేఖలు రాశారు. ఉత్తరాలు రాస్తూ అందులో స్పష్టంగా చెప్పదలుచుకున్న అంశాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. మంత్రులను బర్తరఫ్ చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాంతో పాటే తమ భూముల్లో ఎవరైతే అధికారులు, మంత్రులు ఏకపక్షంగా దాడులు చేసి కూల్చేశారో వాళ్ళ యొక్క ఆస్తులను జప్తు చేసి అక్కడ ఎవరైతే ఇళ్లు కోల్పోయినటువంటి పేదలు ఉన్నారో, అకారణంగా అన్యాయంగా ఇళ్లు కూలగొట్టినటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా పరిహారం చెల్లించాలని చెప్పి భూదాన్ భూముల నిర్వాసితులు కోరుతా ఉన్నారు. 720 ఇళ్లు కూల్చడం చెప్పి అధికారికంగా ప్రకటించినటువంటి ప్రభుత్వం కేవలం 311 మందికి మాత్రమే అక్కడ స్థలాలు, అట్లాగే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నట్టు ప్రకటించి పట్టాలు పంపిణీ చేసి ఆ తర్వాత చేతులు దులుపుకుంది. ఇప్పుడు 4 నెలలు కావస్తుంది. ఇప్పటి వరకు కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. దాంతో పాటు అక్కడ పనిచేసేటువంటి అధికారులు ఇటుపోయారు. అధికారులందరినీ ట్రాన్స్ఫర్ చేయడంతో తమ బాధ, తమ ఆవేదన అంతా కూడా అరణ్య వేదన అవుతుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి భూదాన్ భూములకు సంబంధించిన నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. అందరికీ ఉత్తరాలు రాసి పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టారు. తక్షణమే ఆ మంత్రులను బర్తరఫ్ చేయడంతో పాటు అధికారులు ఆ మంత్రులకు సంబంధించినటువంటి ఆస్తులను వేలం వేసి తద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని అక్కడ ఉన్నటువంటి భూదాన్ భూములకు సంబంధించిన నిర్వాసితులకి ఇవ్వాలి, ఇల్లు కట్టించాలి. అక్కడ భూదాన్ లో గతంలో ఏదైతే 100 గజాలు భూదాన్ ట్రస్ట్ బోర్డు ఇచ్చిందో ఆ భూదాన్ భూములను తమకు ఇల్లు కట్టించాలనేటువంటిది వాళ్ళ ప్రధాన డిమాండ్ గా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు చాలా కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు తమకు అవసరమైనటువంటి వ్యక్తుల కోసం భూదాన్ భూముల్లో కట్టుకున్నటువంటి గుడిసెలను, నిర్వాసితుల ఇళ్లను కూల్చేశారని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు గడుస్తున్నప్పటికీ ఒక కాంగ్రెస్ మంత్రి గాని, ఒక కాంగ్రెస్ సంబంధించిన నాయకుడు గాని, అధికారులు గాని వచ్చి కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. అసలు ఎంత నష్టం జరిగింది, ఎంత కూల్చేశారనేటువంటి విషయంలో కూడా స్పష్టత లేకుండా వ్యవహరించారని చెప్పి బాధితులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజుల నుంచి ఆవేదన పడుతున్నా, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళినా, అట్లాగే జిల్లా మంత్రుల దృష్టికి తీసుకెళ్ళినా అయిపోయిన సంగతి గురించి ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నారంటూ మంత్రులు మమ్మల్ని ఎద్దేవా చేస్తున్నారు. సమస్య ఇంకా అట్లాగే ఉంది. కేవలం 311 మందికి మాత్రమే ఇల్లు ఇచ్చారు. 720 ఇండ్లు కూల్చిన చోట 311 మందికి ఇండ్లు ఇవ్వడం ఏంటంటూ కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఉంది. ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం, ఖచ్చితంగా మాకు అందరికి కూడా ఇల్లు ఇచ్చే వరకు నిరసన కార్యక్రమం తెలియజేస్తాం అని చెప్పి భూదాన్ భూములకు సంబంధించిన నిర్వాసితులంతా కూడా తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ సాంబా. రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. యూరియా యాప్ ద్వారా బుక్ చేసుకోవడం వల్ల ఇబ్బందికి గురవుతున్నామని కామారెడ్డి జిల్లా రైతులు అంటున్నారు. మాన్యువల్ పద్ధతిలో యూరియా అందజేయాలని సొసైటీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. సదాశివనగర్ మండలం పద్మాజివాడి ఎక్స్ రోడ్ సొసైటీ ముందు రైతులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ నేతల కనుసన్నల్లో యూరియా అందజేస్తున్నారని రైతులు నిరసన తెలియజేశారు. యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారని మండిపడ్డారు. సదాశివనగర్ మండలం, బాన్సువాడ నియోజకవర్గం, నర్సుల్లాబాద్, బిర్ఖూర్ మండలాల్లో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ యూరియా లభించకపోవడంతో మహారాష్ట్ర, దెగ్లూరు నుంచి బ్లాక్ మార్కెట్ ద్వారా రైతులు కొనుగోలు చేస్తున్నారు.
రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి రవీందర్ ద్వారా తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి, యూరియా యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోవడం ఇబ్బందిగా అవుతుందని కామారెడ్డి జిల్లా రైతులు మండిపడుతున్నారు. మాన్యువల్ పద్ధతిలో యూరియా అందజేయాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తొలకరి జల్లులు పురికరించిన నేపథ్యంలో ఎక్కడ చూసిన రైతాంగం గందరగోళంకు ఆవేదనకు వ్యక్తమవుతున్నారు. గత 2 నెలలుగా దాదాపుగా ఆనాకాలం పంట ఇప్పుడు నాట్లు వేసడానికి సిద్ధంగా ఉంది. బాన్సోడ ప్రైమిసెస్ ప్రాంతంలో అటు వర్ణిలో నాట్లు ఊపందుకున్నాయి. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడిన తర్వాత దాదాపుగా ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ కూడా చూడలేదు. యాసంగి పంట ఇంకా కొనుగోలు జరగలేదు. వరి, మొక్కజొన్నతో పాటు ప్రధాన పంట అయినటువంటి వరిని ఇంకా రైతుల కళ్ళాల్లోనే ఉంది. ఒక పక్క నాట్లు వేస్తున్నారు, ఒక పక్క నార్లు పోస్తున్నారు, మరో పక్క ఎండాకాలం సంబంధించిన యాసంగికి సంబంధించిన పంటను కొనుగోలు చేయడం లేదు. ఇవాళ పంట కోసి 2 నెలలు గడుస్తుంది. అటు రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో పంట ఏదైనా నారు మడికి యూరియా అవసరం ఉంటుంది. యూరియాను రైతులు యూరియా పోస్తేనే నారు ఏపుగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆ యూరియా కొరకు పడరాని పాటలు తిప్పలు పడుతున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. గత కొద్ది రోజుల నుంచి యాప్ విధానం ద్వారా రేవంత్ రెడ్డి సర్కారు యూరియాను అందించడం అవుతుంది. 1 ఎకరానికి ఒకే బస్తా క్రైటీరియా పెట్టడం వల్ల రైతులు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెడతారు. ముఖ్యంగా రైతుల దగ్గర యాప్ పైన సరైన అవగాహన లేక ముఖ్యంగా రైతులు అధిక శాతం కొంత మేరకు డబ్బా ఫోన్లు, దాదాపుగా కీప్యాడ్ ఫోన్లు వాడడం వల్ల, ఆండ్రాయిడ్ ఫోన్లు రైతుల దగ్గర అందుబాటులో లేకపోవడం వల్ల, సరైన అవగాహన చదువు లేకపోవడం వల్ల రైతులు కేవలం ఆండ్రాయిడ్ ఫోన్ కు పరిమితం ఇవాళ చేయడం వల్ల రైతాంగం తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతుంది. యాప్ ను ఎలా బుక్ చేసుకోవాలి, ఓటీపీ ఏ విధంగా ఎన్రోల్ చేయాలనే విషయం పైన రైతులకు క్లారిటీగా స్పష్టంగా అవగాహన ఉంది. ముఖ్యంగా రైతాంగం ఇవాళ ఎక్కడికక్కడ ఆందోళన వ్యక్తం చేస్తుంది. యూరియా కొరకు పడరాని పాటలు పడుతుంది. ఈ నేపథ్యంలో గాంధారి మండలం, సదాశివనగర్ మండలం, అదేవిధంగా అటు బాన్స్వాడ నియోజకవర్గంలోని నర్సులాబాద్, అదేవిధంగా బీర్కూర్ మండలంలో అత్యంత దారుణమైన పరిస్థితి రైతులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అటు నిజాం సాగర్ పర్యాయక ప్రాంతాల్లో ఉన్న రైతులు ఇవాళ నాట్లకు సిద్ధమవుతున్నారు. యూరియా కొరకు పడరాని పాటలు పడుతున్నారు. ఇక కాంగ్రెస్ నేతల కనుసరణలోనే యూరియా బస్తలు అందజేయడం ఒకవైపు అయితే, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత విపరీతంగా ఉండి డిమాండ్ తగ్గ సప్లై లేకపోవడం వల్ల మహారాష్ట్రకు ఇక్కడ పక్కనున్నటువంటి బీర్కూర్ నుంచి, అదేవిధంగా నర్సులాబాద్ నుంచి మహారాష్ట్ర, అదేవిధంగా బెంగళూరు పర్యాటక పరిసర ప్రాంతాలకు వెళ్లి రైతులు బ్లాక్ మార్కెట్ లో యూరియాను కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. సమైక్య రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితిని రవి చూసామో ఇవాళ కరెంటు సమస్య ఒకవైపు అయితే ఇవాళ ఎరువులు, విత్తనాల సమస్య, అదేవిధంగా యూరియా సమస్య, పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయక మరో సమస్యతో రైతాంగం తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతుంది. సదాశివ నగర్ మండలంలో పద్మాజీవాడి ఎక్స్ రోడ్ లో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంది. రైతులు ఒకటే చెప్తున్నారు, తక్షణమే యూరియాను యాప్ విధానం ద్వారా రద్దు చేసి మాన్యువల్ ద్వారా అందించాలని రైతులు డిమాండ్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవీందర్. మృగశిర కార్తీ సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఇవాళ రాత్రి 9 గంటలకు చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుంది. రేపు కూడా చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గతేడాది జరిగిన కొన్ని అవాంఛనీయ ఘటనను దృష్టిలో ఉంచుకుని ఈసారి అధికారులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. రద్దీని నియంత్రించేందుకు, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ఈసారి ప్రత్యేకంగా 35 కౌంటర్లను అందుబాటులోకి తెచ్చారు. ఒకవేళ పంపిణీ సమయంలో వర్షం పడినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రత్యేకంగా షెడ్ల పరిధిలోని ప్రసాదం పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అటు మృగశిర కార్తీ సందర్భంగా ముషీరాబాద్ చేపల మార్కెట్లో చేపల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. స్థానికులతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు, చిరు వ్యాపారులు మార్కెట్ కు తరలి వచ్చి చేపలు కొనుగోలు చేశారు. దీంతో చేపల మార్కెట్ కొనుగోలుదారులతో కిటకిటలాడుతోంది. కొనుగోలుదారులు మోసపోకుండా తూనికల కొలతల శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి చేపల అమ్మకాల్లో మోసాలకు పాల్పడుతున్న వ్యాపారులపై కేసులు నమోదు చేశారు.
రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరవింద్ ద్వారా తెలుసుకుందాం. అరవింద్, చెప్పండి. ఇక మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో రాత్రి 9 గంటలకు చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. ఇక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే చూసుకుంటే ఈ రోజు చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఏదైతే నిన్న ఉదయం నుంచి కూడా వీరు రాష్ట్రాలు ఉన్నా కానీ అటు దేశంలో ఉన్న నలువైపులు ఉన్న ప్రజలు కూడా అందరూ తెలంగాణ రాష్ట్రానికి చేప మందు కోసం వస్తున్నారు. ఇప్పటికే జనాలు కూడా బారులు తీరే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి పోలీసులు కూడా క్యూ లైన్ పద్ధతుల ద్వారా ఏర్పాటు చేశారు. దాదాపు 2 కిలోమీటర్ల మేర కూడా క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికి కూడా టోకెన్ సిస్టమ్ విధానంతో ఏర్పాటు చేశారు. టోకెన్ తీసుకున్న వారికి ఒక చేప మందు మాత్రం ఇస్తారనే ఇదే నేపథ్యంలో కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. గతంలో కూడా టోకెన్ 20 రూపాయలు ఉండే, ఈసారి 40 రూపాయలు పెంచినట్టు కూడా అధికారులు తెలిపారు. ఇది బత్తిరి హరినాథ్ గారి కుటుంబ సభ్యుల మేరకు వాళ్ళ కుటుంబం చేస్తున్న ఈ చేప మందు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ కూడా చేప మందు వేసుకోవడానికి వస్తున్నారు. దీంట్లో కూడా ప్రధానంగా ఆస్తమా లాంటి, ఊబకాయం లాంటి ఇలాంటి అనేక సమస్యలు పోతాయనే నేపథ్యంలోనే అందరూ కూడా ప్రతి ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తున్నారని కూడా ప్రధానంగా అర్థమవుతుంది. అటు క్యూ లైన్ ద్వారా కానీ అటు మహిళలకు సపరేట్ వసతులు కూడా ఏర్పాటు చేశారు. అటు ఇంకోటి ఏంటంటే అటు మధ్యాహ్న భోజనం కానీ ఉదయం అల్పాహారం కానీ అటు స్వచ్ఛంద సంస్థలు కూడా ఏర్పాటు చేశారు. అటు ప్రధానంగా చూసుకుంటే ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు అని నేపథ్యంలోనే పోలీసులు కూడా సీసీ కెమెరా నిఘా విభాగంలో కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు. అటు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ చుట్టుపక్కల కూడా మొత్తం సీసీ కెమెరాలు అమర్చారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఇక్కడ కూడా ఇబ్బంది కావద్దని కూడా ట్రాఫిక్ సిబ్బంది కూడా ఇప్పటికే డైవర్షన్ ట్రాఫిక్ పెట్టారు. కొన్ని ప్రాంతాల్లో కూడా వెహికల్ పార్కింగ్ పెట్టారు. దీనికి తోడుగా చూసుకుంటే ట్రాఫిక్ కూడా కొన్ని ప్రాంతాలను మళ్లించారు. ఏదైతే ఈ చేప ప్రసాదం కోసం దాదాపుగా ఛత్తీస్గఢ్, బీహార్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ ప్రాంతాల నుండి కూడా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. దీనికోసం ఏదైతే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కూడా ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి మొదలు చూసుకుంటే రేపు 9వ తారీఖున సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ప్రధానంగా దీనికోసం కూడా ప్రతి ఒక్కరు కూడా అటు రాష్ట్ర ప్రజలు కానీ అటు నగర ప్రజలు కానీ భారతదేశంలో ఉన్న ఈ వైపులు ఉన్న రాష్ట్రాలు కూడా అనేక మంది కూడా చేప ప్రసాదం కోసం భక్తులు కూడా అనేక మంది కూడా వస్తున్నారు. నిన్న రాత్రి సమయం నుండి కూడా దాదాపు అన్ని హాళ్లు కూడా నిన్నట్టు ప్రధానంగా కనిపిస్తుంది. నార్మల్ గా ఎక్కడ చూసినా కూడా పోలీసుల సీసీ కెమెరాల నిఘా విభాగం, అటు మఫ్టీ పోలీసులు, అటు మహిళల భద్రత కోసం కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా ప్రధానంగా అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కానీ అటు రాష్ట్రంలో మాత్రం చేప పంపిణీ ప్రసాదం కోసం ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.